తిన్న తర్వాత మనసుకి అదోలాంటి తృప్తినిచ్చే టేస్టీ ఈజీ బెస్ట్ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీ. వినడానికి బాగుంది కదా, వినడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అది ఇది అని కాకుండా ఎందులోకైనా హలై కలర్ రైస్, చపాతీ, రోటీ, వైట్ రైస్లోకైనా చాలా టేస్టీ. సరే, దానికోసం ముందుగా ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, చెక్క చిన్న ముక్క వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ హీట్ మీద ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించాక పచ్చిమిర్చి ఒక 2 మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను. ఓ మాదిరి మీడియం కారం ఉన్నవి ఒక 4 దాకా అయినా వేసుకోవచ్చు. తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను కానీ లేదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు పచ్చిదనం పోయి లైట్గా రంగు మారేదాకా. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయి ఒక మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక 2 మీడియం సైజ్ టమోటాలని, బాగా గుజ్జు ఉన్న టమోటాలని ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. గుజ్జున్న టమోటాలు వేసుకున్నట్టయితే గ్రేవీ వస్తుంది, దాంతోపాటు గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలు మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. బాగా పండిన టమోటాలు వేసుకున్నట్టయితే అవి మగ్గడానికి పెద్ద టైం పట్టదు. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉండాలి. ఆ తర్వాత చికెన్కి సరిపడా మసాలాలు వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కారం, ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక చిన్న టీ స్పూన్ దాకా చికెన్ మసాలా, 1 స్పూన్ దాకా ధనియా పొడి. ఇక్కడ వేసిన ఈ మసాలాలన్నీ కూడా 1/2 కేజీకి సరిపోతాయి. ఫైనల్గా కొంచెం కసూరి మేతి 1 స్పూన్ దాకా ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. కసూరి మేతి అంటే అదే మెంతాకు ఉంటుంది కదా, అది ఎండలో కాకుండా నీడలోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఆరబెట్టుకుంటే అదే కసూరి మేతి. ఇక్కడ రెడీమేడ్దైనా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో చేసుకున్నదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. వేసిన మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేగి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది అంటే ఈ మసాలాలు బాగా వేగినట్టే. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇది 1/2 కేజీ చికెన్ అనమాట. నేను వేసిన మసాలాలు కానీ టమోటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఈ 1/2 కేజీకి సరిపోతాయి. చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ముందు వేసినవన్నీ కూడా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ నుండి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ ఇక్కడ ఒక 80% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఆ విధంగా ఈ చికెన్ ఉడికేలోపు ఇందులోకి టేస్టీ మసాలా, సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లోకి ఒక 10 దాకా మీడియం సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక 10 దాకా జీడిపప్పులు విడదీస్తే ఒక 20 అయ్యాయి, అతుక్కొని ఉంటే ఒక 10 అన్నమాట. ఈ 2 వేస్తే గ్రేవీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఎండు కొబ్బరి లేకుంటే మొత్తం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. క్యాటరింగ్ స్టైల్లో చికెన్ కర్రీకి అసలైన సీక్రెట్ మసాలా ఇది. సరే, వేసిన ఈ రెండింటినీ కూడా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి చికెన్ సంగతి చూసేద్దాం. లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాక చూస్తే చూడండి, చికెన్ అనేది ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యింది అంటే చికెన్ దాదాపుగా ఒక 80% ఇక్కడ ఉడికిపోయినట్టే. ఒకసారి చెక్ చేసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని. ఒక 80% ఉడికిపోయింది అంటే ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా చాలా టేస్టీ. జారకుండా మసాలా మొత్తం ఏ మాత్రము మిగిల్చకుండా వేసేసుకోవాలి. వేసిన ఈ పేస్ట్ని చికెన్లో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. వేసిన మసాలా పచ్చిదనం పోయేదాకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అంటే గ్రైండ్ చేసిన జీడిపప్పు, ఎండు కొబ్బరి పచ్చిగానే వేసి గ్రైండ్ చేసాం కాబట్టి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. అంటే మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిందంటే ఆ మసాలా, వేసిన మసాలా కూడా వేగినట్టే.
ఇక్కడ వాటర్ అనేది ఏమీ వేయలేదు కాబట్టి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఆ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిపోయి ఉంటుంది. దానికోసమే కొంచెం లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది అంటే ఇందాక వేసిన ఆ జీడిపప్పు మసాలా కూడా బాగా వేగినట్టే. ఆ తర్వాత చూడ్డానికి గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కదా, దానికోసం ఇందాక గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఈ గ్రేవీ చూడ్డానికి ఎలా ఉండాలి అంటే మీడియంగా ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగాను లేకుండా. ఈ స్టేజ్లో ముక్క ఒక 90% ఉడికిపోయి ఉంటుంది. మిగిలిన 10% ఉడకడానికి సరిపడా నీళ్లు, ఆ గ్రేవీ అనేది సెమీ గ్రేవీ ఉండేలా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే గ్రేవీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగాను లేకుండా మీడియంగా ఉండేలా నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఆ స్టేజ్లో సరి చూసుకోవచ్చు. మూత పెట్టాక ఇక్కడ లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్క మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఫైనల్గా చూడండి, గ్రేవీ చూడడానికి ఈ విధంగా ఉండాలి, టెక్స్చర్ కూడా ఇదే విధంగా ఉండాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర, ఒక 4-5 ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, కావలసినన్ని జీడిపప్పు ముక్కలు వేసి అలా ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.